అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాకైతే బురద గుంతుంది సార్. అక్కడ పందులు ఉన్నాయి, పందులు బొల్లాడుతూ ఉంటే దానివల్ల డెంగ్యూ జ్వరం వచ్చి నా కొడుకు 80,000 అయినాయి సార్. హాస్పిటల్కి వెళ్తే రవిపిల్లల హాస్పిటల్ ఒంగోలు తీసుకెళ్తే 80,000 అయినాయి ఐసీయూలో పెడితే. ఇట్లా ఉంది. ఇప్పుడు కాదు సార్, మేము 4-5 సంవత్సరాల నుంచే చెప్తూనే ఉన్నాము. ఎవరు వచ్చి మాకు ఇలా పరిష్కారం చేసింది లేదు. ఎవరు ఇదిగో మీకు ఈ రోడ్డు వేస్తున్నాము, ఈ కాలువ తీస్తున్నాము అని చెప్పిన వాళ్ళు లేరు. ఓట్లు అప్పుడు వస్తారు, చెప్తారు, వెళ్తారు, ఇంకంతే. మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు సార్. ఇక్కడ తాళ్ళు వచ్చారు, చూశారు, వెళ్ళారు, జేసీపీ పంపిస్తాడు, ఆ చెట్లు తీపిస్తారు, వెళ్తారు, ఇంకంతే. ఆ ఇళ్ళ ముందల చెత్త చూడండి ఎలాగుందో, ఆ ఇళ్ళ ముందల గుంతలు చూడండి, నీళ్ళ గుంతలు తీసుకోండి ఎలాగున్నాయో అని ఆయన వస్తున్నాడు, చూస్తున్నాడు, వెళ్తున్నాడు, అంతవరకే కానీ వచ్చి పరిష్కారం చేసిన వాళ్ళు లేరు సార్. వచ్చినాము ఎందుకంటే ఈ లైట్లు లేవు, రోడ్లు లేవు, మా రోడ్డు గుంతలు ఉన్నాయి. మనుషులు పోవాలంటే, పిల్లలకు బండ్లు వేసుకొని పోవాలంటే పడిపోతున్నాయి, సరిగా లేవు మా రోడ్లు. అందుకని దానివల్లతో మేము కాలువలు లేవు, దోమలు వస్తున్నాయి, పందులు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి, కుక్కలు ఎక్కువైపోయినాయి, మనుషులకు కొరుకుతున్నాయి. ఏం చేయాలి సార్? ముసలోళ్ళు తొలలు అన్నీ ఉన్నారు, ఏం చేయమంటారు చెప్పండి? అది సార్ మా సమస్యలు. ఏం తీర్మానం చేస్తారో చెయ్యండి మీరు. దానివల్లతో మేము ధర్నా చేసినాం సార్. మేము అదే సార్, ఇంకా ఏం లేవులే. మా ఇంటికి వచ్చి దండాలు పెట్టి వాటిలు వేయించుకున్నారు సార్. ఏంటంటే మాకు మా సంస్థ తీరమని చెప్తున్నాము. అది ఏందో మీరు చేయండి సార్. మళ్ళా ముందు కూడా ధర్నా చేసినాం, పట్టించుకోలేదు. మళ్ళీ మీ పవిత్రం వచ్చింది, ఆ పవిత్రం అయినా చెయ్యండి అని మేము చేస్తున్నాం సార్. అది అది సార్, మేము కానీ దేవంగ నగర్ నుంచి మాట్లాడుతున్నాము. పొద్దున్న మేము గోల చేసింది ఎందుకంటే మా ప్రాబ్లం ఏంటంటే సార్, రోడ్డు లేదు మెయిన్. మాకు ఇక చివర లైట్లు లేవు, పాములు తిరుగుతున్నాయి, పేషెంట్లు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, మా ఆయన డయాలసిస్ పేషెంట్, ముసలోళ్ళు ఉన్నారు. వాళ్ళు రావాలన్నా, బయటికి రావాలన్నా, మేము తిరగాలన్నా కానీ చాలా ఇబ్బంది ఉంది. మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంది. ఓటేసి గెలిపిమని చెప్పి మేము చేస్తామని ఇంటింటికి వచ్చారు. ఇప్పుడు ఒక్కళ్ళు కానీ తొంగి చూడటం లేదు, రావటం లేదు. ఎలా సాల్వ్ అవ్వాలా? దానివల్ల మన వాళ్ళు అందరూ పోయి రోడ్డు కాడ అట్లా ధర్నా చేయాల్సి వచ్చింది.